మూవీ ఓపెనింగ్ దుబాయ్లో మన మూవీలోని హీరో అభిన్ తన బాస్తో మాట్లాడుతుండడంతో స్టార్ట్ అవుతుంది. తన బాస్ మన చేతిలో ఉన్న ప్రాజెక్ట్స్ అయిపోయాయి, కొత్తవి వచ్చేలా లేవు, నువ్వేదైనా కొత్త జాబ్ చేసుకోవడం బెటర్ అని చెప్తాడు. ఇదంతా ఇంటికి వచ్చి తన భార్య ప్రియాకి జాబ్ పోయిందని చెప్తాడు అభిన్. పర్లేదు, నేను నీకు ఒక విషయం చెప్పాలనుకున్నాను. నా కడుపులో పెరుగుతున్న బేబీ హార్ట్ బీట్ వినపడడం లేదని డాక్టర్ చెప్పారు. మనం హోప్స్ వదిలేసుకోవడం బెటర్ ఇంకా అంటుంది. ప్రియా, ఏంటి నువ్వు ఇంత జరిగితే నాకు చెప్పలేదు ఏంటి అని బాధపడతాడు. ఏం చేయమంటావు, నువ్వెప్పుడు జాబ్ టెన్షన్లో ఉంటావు, మళ్ళీ ఇది చెప్పి నీకు టెన్షన్ పెట్టడం ఎందుకు అని టైం చూసి చెప్దామని వెయిట్ చేశాను అంటుంది. సరే, అయ్యిందేదో అయ్యింది, మనం ఇండియా వెళ్ళిపోదాం, అక్కడి నుండి మా నాన్న ఊరికి వెళ్దాం, అక్కడ నీ స్టార్టప్ బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు కదా అని అంటుంది. సరే అని ఇద్దరు ఇండియా బయలుదేరతారు. ఫస్ట్ కొచ్చిన్కి వెళ్ళి అక్కడ ప్రియా వాళ్ళ అమ్మని చెల్లిని కలిసి 2 days ఉండి ప్రియా వాళ్ళ నాన్న ఊరికి బయలుదేరతారు. యాక్చువల్గా ప్రియా వాళ్ళ నాన్న బ్రతికి ఉన్నప్పుడు అదే ఊర్లో ఉండేవారు. అక్కడ ప్రియాకి సొంత ఇల్లు పొలాలు ఉంటాయి. సో అక్కడ భర్తతో తన కొత్త జీవితం మళ్ళీ స్టార్ట్ చేద్దాం అనుకుంటారు. అలాగే ప్రియా కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకోవచ్చు అనుకుంటుంది. తర్వాత ఇద్దరు కారులో విలేజ్కి వెళ్తున్నప్పుడు ఒక మహిళ కార్ని ఆపి, మా అబ్బాయికి ఎగ్జామ్కి టైం అవుతుంది, కొంచెం స్కూల్ దాకా లిఫ్ట్ ఇవ్వరా అని రిక్వెస్ట్ చేస్తే సరే అని అతన్ని కారులో ఎక్కించుకుంటాడు అభిన్. కానీ ఆ అబ్బాయి మధ్యలో తన గర్ల్ ఫ్రెండ్ కనబడడంతో ఆమెను కలవడానికి దిగిపోతాడు. అది చూసిన అభిన్ ప్రియాతో, ఈ జనరేషన్ పిల్లలు చాలా ఫాస్ట్ ఉన్నారు కదా అంటాడు. తర్వాత టీ తాగడం కోసం ఒక దగ్గర అవుతారు. అక్కడ ఒక ముగ్గురు ప్రియాని మాత్రమే వింతగా చూస్తూ ఉంటారు. నెక్స్ట్ సీన్లో ప్రియా వాళ్ళ ఫ్యామిలీ ఫ్రెండ్ అయిన బెన్నీ వీళ్ళని రిసీవ్ చేసుకుంటాడు. బెన్నీ అక్కడ ప్రియాకి సంబంధించిన ఇంటిని పొలాలని చూసుకుంటూ ఉంటాడు. వాళ్ళిద్దరూ ఉండడం కోసం అన్ని అరేంజ్మెంట్స్ చేసి ఇంకా ఏమైనా హెల్ప్ కావాలంటే అడగండి అని అక్కడి నుండి వెళ్ళిపోతాడు. అభిన్కి ఇల్లు చాలా బాగా నచ్చుతుంది. అక్కడ నైట్ విజన్ గ్లాసెస్తో పాటు గన్స్ కూడా ఉంటే వాటిని చెక్ చేస్తాడు. ప్రియా వచ్చి ఇది మా తాతగారిది అని చెప్తుంది. నెక్స్ట్ డే బెన్నీ అభిన్ వాళ్ళకి పాలు వేయడానికి ఒక అబ్బాయిని మాట్లాడతారు. ఎవరా అని చూస్తే వాళ్ళు లిఫ్ట్ ఇచ్చిన అబ్బాయి ప్రేమం అని అర్థమవుతుంది. ప్రేమని ప్రేమించే అమ్మాయి ఆ ఊర్లో చాలా పెద్ద ఇంటికి సంబంధించిన అమ్మాయి. ఆ ఊర్లో వాళ్ళందరి ల్యాండ్స్ని కాంట్రాక్ట్ తీసుకొని ఫార్మింగ్ చేస్తూ ఉంటారు. ప్రియా వాళ్ళ ల్యాండ్ని కూడా అదే కాంట్రాక్టర్ కాంట్రాక్ట్ తీసుకొని ఉంటాడు. అతన్ని కలవడానికి అభిన్ వెళ్ళినప్పుడు ప్రేమన్ గర్ల్ ఫ్రెండ్ వాళ్ళ కూతురని తెలుస్తుంది. తర్వాత అక్కడ టీ షాప్ దగ్గర ప్రియాని చూసిన 3 వ్యక్తులు ఉంటారు. వాళ్ళెవరో కాదు, కాంట్రాక్టర్ కొడుకులని అర్థమవుతుంది. నెక్స్ట్ సీన్లో బెన్నీ అభిన్ కార్లో బయటికి వెళ్తూ ఉంటే ఒక దగ్గర గొడవ అవుతూ ఉంటుంది. ఏంటా అని బెన్నీ దిగి వెళ్ళి చూస్తే అక్కడ కాంట్రాక్టర్ కొడుకులు ఒక వ్యక్తిని కొడుతూ ఉంటారు. లోపల కారులో కూర్చున్న ఒక అమ్మాయి ఏడుస్తూ ఉంటుంది. బాబు ఏమైందని అడిగితే ఆ కార్ పర్సన్, సార్ నేను మా ఫ్రెండ్తో పర్సనల్గా మాట్లాడడానికి ఇక్కడికి వచ్చాను, మేము ఏం చేయలేదు కారులో, కానీ వీళ్ళు నన్ను కొడుతున్నారు అని ఏడుస్తాడు. అరే బాబు, ముందు వాళ్లకు కొన్ని పైసలు ఇచ్చేయి, నిన్ను వదిలేస్తారు, త్వరగా ఇచ్చేసి వెళ్ళిపో ఇక్కడి నుండి అని ఆ గొడవని సెట్ చేసి మళ్ళీ అభిన్ దగ్గరికి వెళ్తాడు బెన్నీ. అభిన్ ఏంటి మ్యాటర్ అంటే, ఈ ఊర్లో ఆ కాంట్రాక్టర్ కొడుకులు చెప్పిందే వినాలి, వాళ్ళ మాట వినకపోతే ఎంతకైనా తెగిస్తారు అని అంటాడు. నెక్స్ట్ సీన్లో కాంట్రాక్టర్ పెద్ద కొడుకు జోషి ఇంట్లో ఒంటరిగా ఉన్న ప్రియ దగ్గరికి వెళ్తాడు. ఆమె డోర్ తీయగానే, ప్రియా నన్ను గుర్తుపట్టావా, నేను నీ 12th స్టాండర్డ్ స్కూల్మేట్ని జోషిని అంటాడు. యా జోషి, ఎలా ఉన్నావంటే బాగానే ఉన్నా, నువ్వు కూడా బాగున్నావు, నీకెప్పుడైనా ఏదైనా హెల్ప్ కావాలంటే నా నెంబర్కి కాల్ చేయని ఒక పేపర్ మీద రాసి ప్రియాకిచ్చి వెళ్ళిపోతాడు జోషి. ప్రియా నవ్వుకుంటూ సరే అని చెప్పి డోరు పెట్టేసి ఆ పేపర్ని డస్ట్బిన్లో పడేస్తుంది. నెక్స్ట్ సీన్లో ప్రియా స్నానం చేస్తూ ఉంటే కిటికీ ఓపెన్ ఉంటుంది. పైనుండి తననెవరో చూస్తున్నట్టు అనిపించి అభిన్ని పిలుస్తుంది. అభిన్ వచ్చి చూసి బయట కాంట్రాక్టర్ వాళ్ళ అబ్బాయి వర్క్ చేసుకుంటూ ఉన్నారని చెప్పి ఓపెన్ ఉన్న కిటికీని పేపర్తో కవర్ చేసి ఎవరికీ కనపడకుండా క్లోజ్ చేస్తాడు. అదే రోజు రాత్రి ప్రియా ఇంటికి దగ్గరలో జోషి తన ఫ్రెండ్స్తో మందు తాగుతూ ప్రియాను ఉద్దేశించి పాటలు పాడుతూ ఉంటారు. అది విన్న ప్రియా కోపంతో అభిన్ దగ్గరికి వచ్చి, ఏంటి ఆ డిస్టర్బెన్స్, నువ్వు వెళ్ళి ఆపమని చెప్పు అంటుంది. ప్రియా, విలేజ్లో ఇదంతా కామన్, నైట్ అయితే పాటలు పాడుకుంటారు, టెన్షన్ తీసుకోకు అంటాడు అభిన్. ప్రియా కోపంతో, పాటలు పాడితే ప్రాబ్లం కాదు, ఆ ఎదవలు నన్ను ఉద్దేశించి పాడుతున్నారు, నువ్వు వెళ్తావా లేదా అని అడుగుతుంది. సరే అని అభిన్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి, బ్రదర్ చాలా డిస్టర్బింగ్గా ఉంది, వర్క్ చేసుకుంటున్నాం, ఆపుతారా అని రిక్వెస్ట్గా అడుగుతాడు. అయ్యో సారీ సార్, మా చెల్లి పెళ్లి జరగబోతుందని హ్యాపీనెస్తో అలా మందు వేస్తూ పాటలు పాడుతున్నాం, ఆపేస్తాము, కానీ మీరు ఒక పెగ్గు వేయండి అని బలవంతం చేయడంతో అభిన్ కూడా తాగుతాడు. తర్వాత ఇంటికి వెళ్ళగానే ప్రియా అడుగుతుంది, వాళ్ళు బలవంతం చేస్తే తాగాను అని అంటాడు. పెళ్ళాంతో మిస్బిహేవ్ చేసిన వాళ్ళతో మందు తాగుతావా అని
ప్రియా కోపంతో అభిన్ని తిట్టి లోపలికి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ డే ప్రియా స్నానం చేస్తూ ఉంటే బాత్రూంలో అదే పేపర్ దగ్గర ఒక ఫోన్ కనబడుతుంది. దాంతో ప్రియాకి ఏడుపు తన్నుకు వస్తుంది. ఆ కోపంలోనే ఫోన్ని పగలగొడుతుంది. ఇదంతా జోషి పనేమో అని డౌట్ వచ్చి డస్ట్బిన్లో పాడేసిన స్లిప్ తీసి అందులో ఉన్న జోషి నంబర్కి కాల్ చేస్తే పగిలిన ఫోన్ రింగ్ అవ్వడంతో జోషినే ఇదంతా చేసిందని కన్ఫర్మ్ చేసుకొని అభిన్కి చెప్తుంది. సరే ప్రియా, నేను వెళ్ళి మాట్లాడతా అంటాడు అభిన్. మాట్లాడడం కాదు, ముందు వాళ్ళకి మన కాంట్రాక్ట్ ఇవ్వడం ఆపేయని సీరియస్గా చెప్తుంది. నెక్స్ట్ డే అభిన్ కాంట్రాక్టర్ని కలిసి ఫోన్ చూపించి ఇది మీ అబ్బాయి జోషిదేనా అంటాడు. అప్పుడే జోషి అక్కడికి వచ్చి అవును, ఇది నా ఫోనే, పగిలిపోయింది. ఏంటిది? నేను ఫోన్ రిపేర్ షాప్లో ఇచ్చాను కదా, నీ దగ్గర ఎందుకుంది అంటాడు. నాటకాలు ఆడుతున్నావా? నా బాత్రూమ్కి ఎందుకు వచ్చింది అనగానే కాంట్రాక్టర్ ఇక్కడ గొడవ చేయకండి, తర్వాత మాట్లాడుకుందాం, నా కూతురు పెళ్ళి ఉంది అనగానే అభిన్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. అభిన్ ఇంటికి వెళ్ళగానే ప్రియా కాంట్రాక్ట్ క్యాన్సిల్ చేశావా అంటే వాళ్ళ కూతురు పెళ్లి జరుగుతుంది, అందుకే తర్వాత మాట్లాడదామంటే వచ్చాను అంటాడు. ప్రియా కోపంతో మళ్ళీ వెళ్ళిపోతుంది. నెక్స్ట్ సీన్లో అభిన్ బిజినెస్ పని మీద కోటాయం వెళ్ళాలి, నువ్వు జాగ్రత్త అని చెప్తే లేదు, నేను ఇంట్లో ఒంటరిగా ఉండలేను, లైబ్రరీకి వెళ్తా అంటుంది ప్రియా. అభిన్ వెళ్ళిపోయాక ప్రియా వాళ్ళ ఇంటికి జోషి వాళ్ళ తమ్ముడులతో వచ్చి ప్రియా, నువ్వు నన్ను మిస్అండర్స్టాండ్ చేసుకోకు, నిజంగా నేను ఆ పని చేయలేదు, నన్ను నమ్ము అని అంటాడు. ముందు మీరు ఇక్కడి నుండి వెళ్ళిపోండి అని గట్టిగా అరిసి డోర్ పెట్టేస్తుంది. తర్వాత లైబ్రరీకి వెళ్దామని తన స్కూటీ మీద స్టార్ట్ అవుతుంది. ఆమె వెళ్తూ ఉంటే దారిలో జోషి జీప్తో గుద్దేస్తాడు. మళ్ళీ వాళ్ళే హాస్పిటల్ ముందు ప్రియాని పారేసి వెళ్ళిపోతారు. వెళ్ళిపోతూ ఉన్నప్పుడు హాస్పిటల్ పక్కన తన చెల్లి సైకిల్ కనపడడంతో అటువైపు వెళ్ళి చూస్తారు. అక్కడ వాళ్ళ చెల్లి ప్రేమంతో మాట్లాడుతూ కనపడగానే చెల్లిని తిట్టి జీప్లో పాడేసి ప్రేమంని కొట్టడానికి ట్రై చేస్తే వాడు అక్కడి నుండి పారిపోతాడు. అభిన్ ఇంటికి వచ్చి చూస్తే డోర్ లాక్ చేసి ఉంటుంది. ఇంట్లో ఎవ్వరూ ఉండరు. ప్రియాకి కాల్ చేస్తే లిఫ్ట్ చేయదు. సో అభిన్ టెన్షన్ పడుతూ ఉంటే బెన్నీ కాల్ చేసి ప్రియా హాస్పిటల్లో ఉంది అని చెప్పడంతో అక్కడికి బయలుదేరతాడు. వెళ్ళగానే ఏమైందని అభిన్ అడిగితే ప్రియా ఏం సమాధానం చెప్పదు. మళ్ళీ ఇంటికి వెళ్ళాక అడిగినా ఏం మాట్లాడదు. నువ్వు చెప్తే కదా నాకు తెలిసేది అని గట్టిగా అభిన్ అరవడంతో ఎప్పుడూ చెప్తూనే ఉన్నా, ఈరోజు కూడా వాళ్ళే నా స్కూటీని గుద్ది మళ్ళీ హాస్పిటల్లో జాయిన్ చేశారు అని ఏడుస్తుంది. అయితే పద పోలీస్ స్టేషన్కి వెళ్దాం, కంప్లైంట్ ఇద్దామంటాడు అభిన్. మన దగ్గర వాళ్ళే గుద్దారని ప్రూఫ్ లేదు కదా అభిన్, మనం వాళ్ళని ఏం చేయలేమని బాధపడుతుంది. అయినా అభిన్ నువ్వేం చేయడం లేదు, వాళ్ళని ఏం అనడం లేదు, నువ్వు రియాక్ట్ అవ్వని తెలిసే వాళ్ళు ఇదంతా చేస్తున్నారు. నీ దగ్గర నాకు సేఫ్టీ దొరకడం లేదు, మా నాన్న బ్రతికి ఉంటే ఇలా జరిగేది కాదు అని గట్టిగా ఏడుస్తుంది. అభిన్ ఆమెను ఓదార్చి బయటికి వచ్చి ఏడుస్తాడు. అప్పుడే ప్రేమన్ వాళ్ళ అమ్మ ప్రేమన్ని తీసుకొని అభిన్ దగ్గరికి వస్తుంది. సార్, మా అబ్బాయిని వాళ్ళ చెల్లితో చూశారు, వాళ్ళు చంపేస్తారు వీన్ని, మీరు దయచేసి వీన్ని వాళ్ళకు దొరకకుండా పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లి అప్పచెప్పండి అంటుంది. అప్పుడే జోషి వాళ్ళలో బైక్ సౌండ్స్ రావడంతో ముందు మీరిద్దరూ లోపలికి వెళ్ళండి అని పంపించేస్తాడు. తర్వాత జోషి వాళ్ళు వచ్చి ప్రేమన్ వాళ్ళు ఇటు వచ్చారని అడిగితే లేదు, నాకెవరూ కనపడలేదు అని అంటాడు అభిన్. కానీ ప్రేమన్ చెప్పు బయట కనబడుతుంది. జోషి వాళ్ళకు అనుమానం వస్తుంది. సరే అభిన్, వాళ్ళు కనబడితే నాకు చెప్పండి అని అనుమానంతో అక్కడి నుండి వెళ్ళిపోతారు. తర్వాత వాళ్ళు చాలా పెద్ద గ్యాంగ్ని తీసుకొని వస్తారు. వచ్చి మర్యాదగా వాళ్ళని మాకు అప్పచెప్పు, లేదంటే నువ్వు సస్తావని బెదిరిస్తారు. ముందు నాకు దారి ఇవ్వండి, నేను వాళ్ళని పోలీసులకు ఇస్తానంటాడు అభిన్. కానీ వాళ్ళు అభిన్ మాట వినకుండా అభిన్ మీద అటాక్ చేయడానికి వస్తారు. అప్పుడు అభిన్ జోషిని కత్తితో పొడిచి కాళ్లతో తంతాడు. తర్వాత డోర్ క్లోజ్ చేస్తాడు. తర్వాత ఎవరైనా డోర్ పట్టుకుంటే కరెంట్ షాక్ తగిలేలా అరేంజ్ చేస్తాడు. యాక్చువల్గా సినిమాలో లాస్ట్ 30 మినిట్స్ ఆ గ్యాంగ్ని ఎదుర్కోవడానికి హీరో చేసే పనులు ఫుల్ థ్రిల్లింగ్గా ఉంటుంది. సో నేను చెప్పడం కన్నా మూవీ చూసినప్పుడు ఫుల్ థ్రిల్ అవుతారు. హాట్స్టార్లో మూవీ ఫ్రీగా అవైలబుల్గా ఉంది, చూసేయండి. అయితే కథ విషయానికి వస్తే ఇంకా కొందరు విండోస్ నుండి రావడానికి ట్రై చేస్తూ ఉంటే బెలూన్స్లో పెట్రోల్ నింపి వాళ్ళ మీద విసిరేస్తాడు. అందులో ఒకడిని కాల్చేస్తే వాడు అక్కడ మంటల్లో కాలిపోతాడు. ఇంకొకడు బ్యాక్ డోర్ నుండి రావడానికి ట్రై చేస్తే అక్కడ గ్యాస్ లీక్ చేసి సిలిండర్ పెట్టడంతో వాడు ఓపెన్ చేయగానే పేలి అవతల పడతాడు. తర్వాత ఆ డోర్ నుండి ఓ గన్తో లోపలికి రావడానికి ట్రై చేస్తే మూవీ స్టార్టింగ్లో ఇంటికి వచ్చినప్పుడు చూసిన నైట్ విజన్ గ్లాసెస్ హెల్ప్తో అభిన్ వాళ్ళని కొట్టి బయట పాడేస్తాడు. తర్వాత బయట ఒకడు వీడు టెర్రరిస్ట్లా ఉన్నాడేంటి, అసలు వీడు ఏం జాబ్ చేసేవాడో ఏమో దుబాయ్లో అని భయపడతాడు. తర్వాత ప్రియా ప్రేమన్ వాళ్ళని లోపల ఉండండి అని చెప్పి బయటికి వెళ్ళి జోషిని వాళ్ళ తమ్ముణ్ణి కొడుతూ ఉంటాడు. అప్పుడే వెనక నుండి ఒకడు అభిన్ తల మీద కొడతాడు. తర్వాత అభిన్ తల మీద గన్ పెట్టి చంపేద్దాం అనుకుంటే ప్రియా అదంతా చూసి
ప్రేమంని వాళ్ళ అమ్మని వాళ్ళకి అప్పచెప్దామని తీసుకొని వస్తుంది. కానీ జోషి ప్రేమం దగ్గరికి వస్తున్న టైంలో ప్రియా వాళ్ళ తాత గన్తో జోషిని కాలుస్తుంది. అప్పుడే అభిన్ కూడా వాళ్ళని విడిపించుకొని అందరి బొక్కలు విరగ్గొడతాడు. తర్వాత జోషిని కూడా కొట్టి లాక్కొని తీసుకొని బయటపడేసి దమ్ముంటే ఇంకోసారి నా ఇంటికి రావడానికి ట్రై చేయరా అని విసిరేస్తాడు. ఫైనల్గా ప్రేమని వాళ్ళ అమ్మని కూడా అభిన్ కాపాడతాడు. మనకింకా ఏ ప్రాబ్లం రాదు. రేపు వచ్చేటప్పుడు పాలు తీసుకొని రావడం మర్చిపోకరా ప్రేమన్ అని నవ్వగానే మూవీ ఎండ్ అవుతుంది. సో ఫ్రెండ్స్, ఈ మూవీ మీకు నచ్చినట్లయితే 5కి ఎంత రేటింగ్ ఇస్తున్నారో దయచేసి ప్లీజ్ కింద కామెంట్ చేయండి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే కింద కనబడుతున్న రెడ్ కలర్ బటన్ని ప్రెస్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఫైనల్గా కుదిరితే ఒక లైక్తో పాటు వీడియోని షేర్ కూడా చేస్తే నేను చాలా హ్యాపీ అండి. సో ప్లీజ్ చేసేయండి. థ్యాంక్ యూ. సర్వేజన సుఖినో భవంతు. జై హింద్. మళ్ళీ కలుద్దాం.